తెలంగాణలో ఒకే రోజులో ఏం జరుగుతోంది? ఒకవైపు చూస్తేనేమో ఒక యూట్యూబర్ ఏకంగా గ్రామ సర్పంచ్ అయిపోతారు. మరోవైపు అదే రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయల అప్పు కోసం చూస్తుంటోంది. చూసారా ఎంత వైవిధ్యమో? ఈరోజు మనం సరిగ్గా ఇలాంటి భిన్నమైన వార్తల ద్వారా తెలంగాణ స్వరూపాన్ని కాస్త లోతుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అవును, విన్నది నిజమే. ఒకవైపు ఒక యూట్యూబర్ గ్రామ సర్పంచ్గా గెలవడం, అదే రోజు అదే రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయల భారీ రుణం కోసం కేంద్రంతో సంప్రదింపులు జరపడం. ఇవి కేవలం ఉదాహరణలు మాత్రమే. తెలంగాణలో ఒకే రోజులో జరిగే ఎన్నో విభిన్న కథనాల్లో ఇవి కొన్ని. సరే, అయితే ఇక మన ప్రయాణం మొదలుపెట్టేద్దామా? ఫస్ట్ రాజధానిలో జరిగే రాజకీయాలు, పాలసీ నిర్ణయాల దగ్గర మొదలుపెట్టి అక్కడ్నుంచి నెమ్మదిగా క్షేత్రస్థాయిలోకి, అంటే పల్లెల్లో ప్రజాస్వామ్యం ఎలా ఉందో చూద్దాం. ఆ తర్వాత విద్య, టెక్నాలజీ గురించి మాట్లాడుకుని చివరిగా రాష్ట్రంలోని మరికొన్ని ముఖ్యమైన హెడ్లైన్స్ని ఒకసారి అలా టచ్ చేద్దాం. మొదటి సెక్షన్: రాజకీయాలు మరియు విధానాలు. చెప్పాలంటే రాష్ట్ర భవిష్యత్తును డిసైడ్ చేసే పెద్ద పెద్ద నిర్ణయాలు, కీలకమైన చర్చలు అన్నీ ఇక్కడే జరుగుతాయి. ఇక్కడొక ముఖ్యమైన విషయం చూడాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేంద్రానికి ఒక కీలకమైన విజ్ఞప్తి చేశారు. ఏంటంటే, విద్యారంగాన్ని డెవలప్ చేయడానికి 30,000 కోట్ల రూపాయల భారీ రుణం తీసుకోబోతున్నాం. అయితే ఈ అప్పుని మాత్రం రాష్ట్రం తీసుకోగల అప్పుల పరిమితి, అంటే ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ నుంచి మినహాయించండి అని కోరారు. సింపుల్గా చెప్పాలంటే, దీనివల్ల మిగతా అభివృద్ధి పనులకు డబ్బుల కొరత రాదు. పూర్తిగా ఈ నిధుల్ని స్కూళ్ళు, కాలేజీల కోసమే వాడుకునే వీలుంటుంది. ఇక పొలిటికల్ హీట్ ఎలా ఉందో చూస్తే, అధికార పార్టీ ఏమో అభివృద్ధి పనుల కోసం నిధులు తెచ్చుకోవటం మీద ఫోకస్ పెడుతుంది. అదే టైంలో కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని దెబ్బతీస్తోందని ఆరోపిస్తోంది. మరోవైపు ప్రతిపక్షం, బీఆర్ఎస్ నేత కేటీఐ ఈ ప్రభుత్వం ఎంతో కాలం ఉండదు, మేం తిరిగి రావడం ఖాయం అని గట్టిగానే విమర్శించారు. దానికి అధికార పార్టీ వాళ్లు అవన్నీ పగటి కలలు అంటూ కౌంటర్ ఇచ్చారు. సరే, పాలిటిక్స్ పక్కన పెడితే ఇక రెండో విభాగానికి వచ్చేద్దాం. రేపటి కోసం నిర్మాణం. అంటే రాష్ట్రంలో ప్రస్తుతం రూపుదిద్దుకుంటున్న భారీ ప్రాజెక్టులు ఏంటి, వాటితో పాటు ఏవైనా వివాదాలు నడుస్తున్నాయా చూద్దాం. చూశారా, ఇందాక మనం మాట్లాడుకున్న ఆ 30,000 కోట్ల రూపాయల ప్రస్తావన మళ్ళీ వచ్చింది. ఎందుకంటే ఇది కేవలం ఒక అప్పు మాత్రమే కాదు, రాష్ట్ర భవిష్యత్తు తరాల మీద, వాళ్ల చదువుల మీద పెడుతున్న ఒక అతిపెద్ద పెట్టుబడిగా ప్రభుత్వం దీన్ని చూస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో చాలా ప్రాజెక్టులు ఫుల్ స్వింగ్లో ఉన్నాయి. ఉదాహరణకు 42 రైల్వే స్టేషన్లను ఆధునికీకరిస్తున్నారు. ఇక మార్చ్ కల్లా హైదరాబాద్ మెట్రో రైలును ప్రభుత్వమే టేకోవర్ చేయబోతోంది. జులై నాటికి ఏదుల రిజర్వాయర్కు కృష్ణా జలాలను తరలించే పనులు వేగంగా జరుగుతున్నాయి. అంతేకాదు, రామగుండం ఫ్యాక్టరీలో తయారయ్యే యూరియాలో ఏకంగా 70% తెలంగాణ రైతులకే ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. అయితే ఈ అభివృద్ధి పనులతో పాటు కొన్ని వివాదాలు కూడా నడుస్తున్నాయి. మన పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ కడుతున్న పోలవరం ప్రాజెక్టును చట్టవిరుద్ధంగా విస్తరిస్తున్నారు అని ఆరోపిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆ పనులను వెంటనే ఆపాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఇది రాష్ట్ర నీటి వనరులకు సంబంధించిన చాలా సీరియస్ ఇష్యూ. సరే, ఇప్పటిదాకా మనం రాజధానిలో పెద్ద స్థాయిలో జరిగే విషయాలు చూశాం. ఇప్పుడు మన ఫోకస్ను పూర్తిగా పల్లెటూళ్ల మీదకు మారుద్దాం. అసలు క్షేత్రస్థాయిలో, గ్రామాల్లో ప్రజాస్వామ్యం ఎంత బలంగా, ఎంత సజీవంగా ఉందో చూద్దాం. ఒక్కసారి ఈ నంబర్ చూడండి. పంచాయతీ ఎన్నికల చివరి విడతలో ఏకంగా 3,752 గ్రామాలకు కొత్త సర్పంచులు ఎన్నికయ్యారు. అంటే వేలాది గ్రామాల్లో ప్రజలు తమకు ఎవరు నాయకత్వం వహించాలో వాళ్లే నిర్ణయించుకున్నారు. నిజంగా ప్రజాస్వామ్య స్ఫూర్తికి ఇంతకన్నా గొప్ప ఉదాహరణ ఏముంటుంది? ఈ ఎన్నికల్లో కొన్ని చాలా ఆసక్తికరమైన కథలు కూడా బయటపడ్డాయి. ఉదాహరణకు, ఖమ్మం జిల్లాలో ఒకే సర్పంచ్ పదవి కోసం ఏకంగా తల్లీ కూతుర్లే ఒకరిపై ఒకరు పోటీపడ్డారు. ఇది నిజంగా చాలా విచిత్రమైన, అరుదైన రాజకీయ పోరు కదా. అలాగే ఇదొక స్ఫూర్తిదాయకమైన కథ. ఏళ్లుగా గ్రామ ప్రజలకు ఆరోగ్య సేవలు అందిస్తున్న ఒక ఆశా కార్యకర్త రాజగారి రేణుక ఇప్పుడు అదే గ్రామ ప్రజల పూర్తి మద్దతుతో సర్పంచ్గా ఎన్నికయ్యారు. సేవ చేసేవాళ్లే నాయకులు కావడమంటే ఇదేనేమో.
ఇక ఇది మారుతున్న కాలానికి పక్కా నిదర్శనం. ఆన్లైన్ వీడియోలు, షార్ట్ ఫిల్మ్స్తో సోషల్ మీడియాలో ఫేమస్ అయిన ఒక యువతి ఇప్పుడు ఏకంగా ఒక గ్రామానికి ప్రథమ పౌరురాలు, అంటే సర్పంచ్గా ఎన్నికయ్యారు. చూసారా, ఆధునిక టెక్నాలజీ, సాంప్రదాయ గ్రామీణ రాజకీయాలు ఎలా కలిసిపోతున్నాయో చెప్పడానికి ఇంతకన్నా మంచి ఉదాహరణ దొరకదేమో. సరే, పల్లె రాజకీయాల నుంచి ఇప్పుడు మరో ముఖ్యమైన విభాగానికొచ్చేద్దాం: విద్య మరియు ఆవిష్కరణలు. కొత్త తరం కోసం రాష్ట్రం టెక్నాలజీని, కొత్త ఆలోచనల్ని ఎలా వాడుకుంటోందో ఇప్పుడు చూద్దాం. విద్యారంగంలో ప్రభుత్వం ఒకేసారి చాలా పనులు చేస్తోంది. ఒకవైపు గవర్నమెంట్ స్కూల్స్, కాలేజుల్లో అడ్మిషన్లు పెంచడంపై ఫోకస్ పెడుతోంది. మరోవైపు టెక్నాలజీని వాడుకుంటూ 10th క్లాస్ హాల్ టికెట్లపై క్యూఆర్ కోడ్లను ఇంట్రడ్యూస్ చేస్తోంది. ఇక అంతర్జాతీయంగా పోటీపడటానికి వీలుగా టోఫిల్ లాంటి ఇంగ్లీష్ పరీక్షల్లో వస్తున్న మార్పుల గురించి కూడా విద్యార్థులకు అవగాహన కల్పిస్తోంది. వావ్! ఇది చూడండి, టెక్నాలజీని ప్రజలు ఎంత వేగంగా అలవాటు చేసుకుంటున్నారో చెప్పడానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. ప్రభుత్వం కొత్తగా లాంచ్ చేసిన మీ సేవా వాట్సాప్ చాట్బాట్ను కేవలం 22 రోజుల్లోనే 2,70,000 సార్లకు పైగా వాడారంటే మామూలు విషయం కాదు. ఇది నిజంగా అద్భుతం. ఓకే, ఇక మనం చివరి విభాగానికి వచ్చేశాం. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మరికొన్ని ముఖ్యమైన వార్తల్ని ఇప్పుడు ఒకేసారి చకచకా చూసేద్దాం. భద్రతా విషయానికి వస్తే 2 ముఖ్యమైన అప్డేట్సున్నాయి. ఒకటి, ఆస్ట్రేలియాలో పట్టుబడ్డ ఒక టెర్రరిస్టు మూలాలు హైదరాబాద్లోనే ఉన్నాయని తేలింది. రెండోది, రాష్ట్రంలోనే ఆసిఫాబాద్ జిల్లాలో 16 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేశారు. ఇక మరో ముఖ్యమైన విషయం, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు తన వార్షిక శీతాకాల విడిది కోసం సికింద్రాబాదుకు రాబోతున్నారు. రాష్ట్రపతి పర్యటన అంటే అది ఎప్పుడూ ఒక ముఖ్యమైన ఘట్టమే. సో చూశారు కదా, ఒకవైపు హైలెవెల్ పాలిటిక్స్, వేల కోట్ల ప్రణాళికలు, మరోవైపు క్షేత్రస్థాయిలో సామాన్యుల గెలుపులు, వాళ్ళ ఆశలు, ఇంకోవైపు టెక్నాలజీతో వస్తున్న మార్పులు. ఇవన్నీ ఒకే రోజు తెలంగాణలో మనం చూసిన వేర్వేరు చిత్రాలు. వేల కోట్ల రుణాల దగ్గర్నుంచి ఒక యూట్యూబర్ సర్పంచ్గా గెలవడం వరకు ఇలాంటి ప్రతి చిన్న పెద్ద సంఘటన రాష్ట్ర భవిష్యత్ కథను రాస్తూనే ఉంటుంది. బహుశా ఈ విభిన్న కోణాలన్నీ కలవడమే తెలంగాణ ప్రయాణాన్నింత ఆసక్తికరంగా మారుస్తుందేమో. ఏమంటారు?